హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి కదా, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి రోజు నిన్న అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము, భోగి మంటలు వేసుకొని. ఇంకా ఈవినింగ్ అయితే గ్రౌండ్లో ముగ్గులు పోటీలు కూడా పెట్టారు, దానికి కూడా అటెండ్ అయ్యాను నేనైతే. ఈరోజు సంక్రాంతి పొంగల్ అయితే పెట్టుకోవాలి కదా ఇంట్లో అని చెప్పి నేను ముందుగా ఇల్లంతా క్లీన్ చేసేసాను. నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఇది అయితే కంచు బిందె అన్నమాట. ఇది మేమైతే పొంగల్ పెట్టడానికి ఇదే వాడతాము. ఇది నాకు మా అత్తయ్య ఇచ్చింది. నా పెళ్ళయి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైనా పొంగల్ పెట్టాలంటే ఇందులోనే వండుతాను మ్యాక్సిమం. పొంగల్ పెట్టిన తర్వాత ఇంకా అందరికీ ఇవ్వాలి కదా మనం ఇంట్లో చేసిన పొంగల్ అని చెప్పి నేనైతే ఎక్కువగా వండడానికి వస్తుందని చెప్పేసి ఇదే వాడతాను ఎప్పుడు. మా ఇంట్లో మా తోటికోడలు వాళ్ళు ఇంకా అందరూ ఉంటాం కదా, అందుకోసమని. వెంకటేశ్వర స్వామికి అయితే మేము ఫస్ట్ నుంచి పొంగల్ ఇలానే పెట్టుకుంటాము. ముందు ఒక నామ ముక్క తీసుకుని దాన్ని కరిగించి కొంచెం వాటర్ వేసి ఇలాగా నాములాగా పెట్టి ఆ తర్వాత నేను పొంగల్ వండడానికి బియ్యం అది వేసి అప్పుడు పాలు కలుపుతాను అన్నమాట. అందుకని ముందుగా బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా నామం పెట్టిన తర్వాత ఇలా కుంకుమ బొట్టు పెట్టుకుంటాను. అంటే వెంకటేశ్వర స్వామి వారికి మధ్యలో కొంచెం రెడ్ కలర్లో నామం ఉంటుంది కదా, రెడ్ కలర్ అని చెప్పి నేను కుంకుమ పెట్టాను. ఇంకా హ్యాండ్స్ అవి వాష్ చేసుకొని వచ్చి ఇంకా నేను బియ్యం వేద్దామని చెప్పేసి చుట్టూ కూడా మొత్తం కంచు బిందెకి బొట్లు పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది కదా, పొంగల్ కదా అందులోనూ పండగ, అందుకోసమని నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇలాగైతే ముందు అంతా రెడీ చేసుకుని ఆ తర్వాత బియ్యం వేసి అప్పుడు లాస్ట్లో ఇంకా పాలు పోసి స్టవ్ మీద పెట్టడానికి అయితే తీసుకెళ్ళిపోయాను. నేనైతే ప్రతి పండగకి పిల్లల బట్టలు అయితే ఇలాగనే చేస్తానండి, ఎందుకంటే మా అమ్మ నేర్పించింది. ఫస్ట్ నుంచి కూడా మేము ఎప్పుడు చిన్నతనంలో బట్టలు తీసుకున్నా మా అమ్మ మా కోసం ఇలా పసుపుతో 3 బొట్లు అయితే పెట్టాలని మాకు బాగా అదొక అలవాటు అయిపోయింది. ఇంకా నేను కూడా మా పిల్లల విషయంలో అదే ఫాలో అవుతున్నాను. నేనైతే పిల్లలిద్దరి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటానండి. ఎక్కువగా ఎక్కడికైనా రెడీ చేసి తీసుకెళ్ళినా కూడా ఇంటికి రాగానే వాళ్ళకి కొంచెం ఉంటాయి కదా సెంటిమెంట్లు, దిష్టి తీయడం అలాంటివి. అవి మాత్రం నేను చేయకపోయినా కూడా మా అత్తయ్య వాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళతో అయినా చేయిస్తాను. పిల్లలిద్దరికి పండగకి ఒక 3 జతలు తీసుకున్నానన్నమాట. పండగకి నిన్న అయితే ఒక జత వేసుకున్నారు. ఇంకా ఇవాళ ఒకటి రేపు ఒకటి అయితే వేద్దామని ఇంకా బాక్సుల్లోనే ఇలానే ఉంచేస్తే బాగుంటుంది కదా, తీసుకోవడానికి వీలుగా ఉంటుందిలే అని చెప్పి మడతలు కూడా తీయకుండా ఇలానే 3 చోట్ల 3 బొట్లు అనేది పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే పెద్దవాళ్ళకి దండం పెట్టుకుంటాం కదా, అందుకని మేము మా మామయ్య గారికి అయితే పెట్టుకున్నాము. బట్టలు అయితే ఏం తీసుకురాలేదు, కానీ ఇంట్లో చేసిన పిండి వంటలు, పొంగలి, ఇంకా ఆయనకి ఏదైనా ఇష్టమైనవి ఉంటాయి కదా అలాంటివి తీసుకొచ్చి పెట్టాము. కొత్త బట్టలు అయితే ఉగాదికి పెడదామని చెప్పింది మా అత్తయ్య. మరి ఎందుకో నేను కూడా రీజన్ ఏం అడగలేదు. కాకపోతే ఇదిగోండి పొంగల్తో పాటు నేనైతే పప్పు చేశాను. ఇంకా అన్ని కూరగాయలు కలిపి పచ్చడి చేస్తాం కదా, రోటి పచ్చడి, అది చేసాము. జస్ట్ ఇది పొద్దుటి వరకునేమాట. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వంట చేయాలి. పొంగల్ అంటే మేము సింపుల్గానే పెట్టుకుంటాము. అదే మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే ఒక 3 రకాల వంటలు, ఇంకా పిండి వంటలతో పాటు కలిపి పెద్దవాళ్ళకి పెట్టుకోవడానికి పచ్చి పులుసు అలాంటివి కూడా మా అమ్మ అయితే చేస్తూ ఉంటుంది. మరి మా అత్తయ్య ఇంటికి వచ్చిన తర్వాత నాకు అంత సింపుల్గా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా ఇంట్లో అందరూ కూడా మావయ్య గారికి దండం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా అందరూ కలిసి భోజనం చేద్దామని చెప్పి ఫ్యామిలీ అంతా కూర్చొని ఉన్నాము. ముందుగా మా పిల్లలకు పెట్టేశాను. వాళ్ళైతే కొంచెం తింటా ఏదో ఆటలు ఆడుకుంటూ కూర్చున్నారు. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఒకేసారి కూర్చుని భోజనం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. పండగలైనా కూడా ఇలానే ఉండాలి అని అనిపిస్తుంది. మామూలుగా ఉన్న రోజులు ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో తింటూ ఉంటాము. అలా కాకుండా ఇలా అందరూ ఒకేసారి కూర్చోవాలంటే అది ఫెస్టివల్ రోజే జరుగుతుంది. మిగతా రోజుల్లో అంటే టైమింగ్స్ కుదరవు, ఎక్కడికక్కడికి హడావిడిగా ఉంటుందన్నమాట. పిల్లల్ని స్కూల్కి పంపించే టైం ఒకటి అవుతుంది, మనం టిఫిన్ కానీ ఏదైనా లంచ్ కానీ డిన్నర్ అలాంటివి చేసే టైంలో అయితే మారిపోతూ ఉంటాయి. ఇంకా నేనైతే తిన్న తర్వాత నేను పిల్లల్ని తీసుకొని గ్రౌండ్కి వచ్చాను. ఇదిగోండి గ్రౌండ్లో ఆల్రెడీ పిల్లలు అయితే గేమ్స్ స్టార్ట్ చేశారు. మాకైతే ఈ పండగ 3 రోజులు కూడా ఇదిగో ఇక్కడ గేమ్స్, అసలు బోరే కొట్టదు. మొత్తం పండగ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది. చూసారా ఇక్కడ
ఇక్కడ లేడీస్కి సంబంధించిన గేమ్స్ అన్నమాట. చిన్న బాల్, మామూలుగా మనకి స్పూను, లెమన్ స్పూను గేమ్స్ ఉంటాయి కదా, అలాంటివి చిన్న చిన్న గేమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే పెద్దవాళ్ళు కబడ్డీ ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి సంబంధించిన గేమ్స్ ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. రోడ్డు సైడ్ ఇది మొత్తం. ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. చిన్నపిల్లలకైతే చైర్స్ గేమ్స్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. ఇంకెవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన గేమ్లో వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇంకెవరైతే గెలిచారో నెక్స్ట్ డే రోజు, కనుమ రోజు, వీళ్ళందరికీ గెలిచిన వాళ్ళకి బహుమతులు అనేవి ఇస్తారన్నమాట. అసలు ఈవినింగ్ వరకు కూడా ఎంతసేపు ఉన్న గ్రౌండ్లో అసలు నీరసం కూడా రాదు. పిల్లలైతే ఇంకా అలాగే కూర్చుని ఇక్కడే ఉందాము, చూస్తూ ఉందాము అని చెప్పి ఇంకెక్కడే ఉంటారు. నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే, మా అమ్మ వాళ్ళు ఊరికి రమ్మని చెప్పి మమ్మల్ని పండగకి పిలిచినా కూడా నాకు వెళ్ళాలనిపించదు. ఎందుకంటే ఇక్కడ మన ఊర్లో పిల్లలు చదువుకోవడానికి బయటికి వెళ్ళిపోయిన పిల్లలు, ఉద్యోగాలు పర్పస్ మీద వెళ్ళిన వాళ్ళు, ఇంకా కొత్తగా చుట్టాలు పెళ్ళిళ్ళైన వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు కదా, అందుకని నేనైతే మా ఊరు వదిలి వెళ్ళాలనిపించదు నాకు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ముగ్గులు పోటీల్లో గెలిచినందుకు నాకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది. అదేంటనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను షార్ట్స్లో. ఇంకా ఇక్కడి నుంచి అయితే మా ఊర్లో ఎలా జరిగింది సంక్రాంతి అనేది నేను చూపిస్తాను. వాయిస్ అయితే ఏమి ఇవ్వట్లేదు, చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. సూపర్ సీనియర్ స్పోకర్ సీనియర్ గారు టీం ఇచ్చున్నారు. ఆయనకు ఆపోజిట్ గా 3 టీములు వచ్చాయి. ఒకటి సెంటర్